జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్టుకు ముందు తను రాజీనామా సమర్పించారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బాట. వాస్తవంగా విచిత్రం ఏంటంటే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇంతే. తను అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో తన భార్యను తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. కానీ హేమంత్ సోరెన్కి అది సాధ్యం కాలేదు. అప్పటికే నిన్న రచ్చరచ్చ చేశాడు. ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్ సంరక్షణలో 2-3 రోజుల నుంచి దాక్కుని ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి 2 రోజుల పాటు ఏ అధికార యంత్రాంగానికి కనబడకుండా దాక్కోవడం అనేది తొలిసారి జరిగినటువంటి సంఘటన. అది ఒక ఎత్తు అయితే, క్రమంగా హేమంత్ సోరెన్కి ఇక తప్పలేదు, అరెస్ట్ అవుతానన్నది డిసైడ్ అయ్యాక ఈడీని బెదిరించడం కోసం ఈడీ మీద SC/ST అట్రాసిటీస్ కేసు కూడా పెట్టాడు. అది అయిపోయింది. ఆ తర్వాత అట్లాగని ఈడీ వాళ్ళు వెనక్కి తగ్గలేదు. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట టైంలో రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ అధికారులు వెళ్ళటం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకోవడం, ఆ తర్వాత విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరింది. దీనికి సంబంధించినటువంటి జార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ తన తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. హేమంత్ ఈడీ అధికారులు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలు సంధిస్తే ఆయన సమాధానాలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. జేఎంఎం ఎంపీ మహువా మాజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బుధవారం రాత్రి హేమంత్ని ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా అరెస్టు టైంలో హేమంత్ సోరెన్ రాజీనామాను పంపించారు. ఆ రాజీనామా లేఖని గవర్నర్ సిసి రాధాకృష్ణన్ వెంటనే ఆమోదించారు. అయితే ఇక్కడే విచిత్రం ఏంటంటే, తన భార్యని చేద్దాం అనుకున్నటువంటిది సాధ్యం కాలేదు. జేఎంఎం సంకీర్ణ శాసనసభ పక్ష నేతగా చెంపయ్య సోరెన్ ఎన్నుకున్నారు. ఇతనికి ఈ హేమంత్ సోరెన్కి ఎలాంటి బంధుత్వం లేదు. ఆ తర్వాత గవర్నర్ సిపి రాధాకృష్ణ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖని ఆమోదించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి చెంపయ్య సోరెన్ చెప్పడం. ఆయన ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సెరికల అసెంబ్లీ స్థానం నుంచి తను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అలాగే శిబు సోరెన్కి అత్యంత సన్నిహితుడు కూడా. 1956లో జిలింగోరా గ్రామంలో చెంపయ్య సోరెన్ పుట్టాడు. మెట్రికులేషన్ వరకు చదివాడు. ఆయనకి 7 పిల్లలు ఉన్నారు. శిబు సోరెన్తో ఎటువంటి బంధుత్వం అయితే లేదు. ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ పోలీస్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో SC/ST అట్రాసిటీస్ కేసుని ఇవన్నీ నెక్స్ట్ ఏం చేస్తాడో ఈయన చేతిలో ఉంది. ఓవరాల్గా కొత్త ముఖ్యమంత్రి వచ్చేశారు.